హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాతో నేర్చుకో. ఈ వీడియోలో మనం గిటబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం గిటబ్కి వెళ్ళిపోదాం. సో క్రోమ్కి వెళ్ళి క్రోమ్ ఆర్ ఏదైనా బ్రౌజర్కి వెళ్ళి github.com అని పెట్టండి. సో మనకి ఈ పేజ్ అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇందులో సైన్ ఇన్, సైన్ అప్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. మనం సైన్ అప్ కొట్టాలి, ఎందుకంటే మనకు అకౌంట్ లేదు కాబట్టి సైన్ అప్ కొట్టాలి. సైన్ ఇన్ ఎవరంటే అకౌంట్ ఉండి నెక్స్ట్ టైం ఎవరైనా లాగిన్ అవ్వాలనుకుంటుంటే వాళ్ళు సైన్ ఇన్ కొట్టి లాగిన్ అవ్వచ్చు. సో మనం సైన్ అప్ కొట్టిద్దాం. ఇక్కడ మన ఈమెయిల్ అనేది పెట్టాలి. సో ఇక్కడ పాస్వర్డ్ కూడా అడుగుతుంది, పాస్వర్డ్ కూడా సెట్ చేసుకుందాం. ఎందుకన్నా మంచిది, పాస్వర్డ్లో ఒక క్యాప్స్, ఒక స్మాల్, ఒక స్పెషల్ క్యారెక్టర్ పెట్టండి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది, అది జాగ్రత్తగా ఇవ్వండి, ఎందుకంటే మీరు ఇక్కడ ఏ నేమ్ అయితే ఇస్తారో అదే మన ప్రొఫైల్ యూఆర్ఎల్లో వస్తుంది. సో పర్ఫెక్ట్గా ఇవ్వండి. రిసీవ్ ఒకేషనల్ ప్రోడక్ట్ అప్డేట్స్ అండ్ అనౌన్స్మెంట్స్ కావాలంటే టిక్ కొట్టుకోండి, లేదంటే అంత అవసరం లేదు. సో నేనైతే టిక్ కొట్టి క్రియేట్ అకౌంట్ కొట్టేస్తున్నాం. సో నెక్స్ట్ మనం ఏదైతే మెయిల్ ఇస్తామో ఆ మెయిల్కి మనకైతే ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఆ కోడ్ కొట్టంగానే మనకి ఇలా రీడైరెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఏ యూజర్ నేమ్ ఇచ్చామో ఆ యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ అడ్రస్ ఏదైనా కొట్టుకోవచ్చు, మన ఇష్టం. అది కొట్టేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ మనం ఇందాక సెట్ చేసుకున్నాం, ఆ పాస్వర్డ్ ఇక్కడ కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత మనకు సైన్ ఇన్ అని కొట్టేస్తే డైరెక్ట్ మనకి ఓపెన్ అయిపోతుంది గిటబ్ అనేది. సో ఇలా ఈ పేజ్ అయితే మనకు ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనం ప్రొఫైల్కి వెళ్ళాలంటే ఇక్కడ ప్రెస్ చేయండి. ఇక్కడ మన పేరు అదే మన యూజర్ నేమ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మన ప్రొఫైల్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఏందో అది కాపీ చేసుకోండి, ఎందుకంటే ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి లేదా ఎప్పుడైనా మనం రెజ్యూమ్లో పెట్టుకోవాలంటే ఈ లింక్ పెడితే మనం డైరెక్ట్ వాళ్ళ లింక్ ఎప్పుడైతే ప్రెస్ చేయగానే మనకి మన గిటబ్ పేజ్ అనేది వాళ్ళకి ఓపెన్ అయిపోతుంది. సో మనం ఏవైతే పబ్లిక్లో పెట్టినామో అవన్నీ వాళ్ళకి మన ప్రాజెక్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇంతే, సింపుల్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.